అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక మండలం లక్ష్మీదేవిపేట గ్రామంలో గిరిజనుల ఇళ్లను అధికారులు కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూమిలో పక్కా ఇల్లు నిర్మించడంతో రెవెన్యూ సిబ్బంది నేలమట్టం చేశారు. గ్రామంలో గత 5 ఏళ్లుగా 46 కుటుంబాలు పక్కా ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. తాము కూలీ పనులు చేసుకుని ఇల్లు కట్టుకున్నామని, అయితే ఎటువంటి నోటీసులు లేకుండా అర్ధరాత్రి సమయంలో వచ్చి తమపై దౌర్జన్యం చేశారని బాధితులు తెలిపారు. అనంతరం ఇళ్లను కూల్చివేశారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక తహసీల్దార్ని బాధితులు నిలదీయడంతో పొరపాటు జరిగిందంటూనే హైకోర్టు ఉత్తర్వులు, జిల్లా కలెక్టర్ ఆదేశాలతోనే ఇల్లు కూల్చామని పేర్కొన్నారు. కూల్చివేతలు చేసిన క్రమంలో బాధితులు, రెవెన్యూ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఘటనలో గ్రామానికి చెందిన ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. కాలు విరగడంతో ఆసుపత్రికి పంపించారు. చంటి పిల్లల్ని చూడకుండా గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడి చేశారని వాపోయారు గిరిజనులు. నేను 5 సంవత్సరాల నుంచి ఇక్కడ విశ్వాసంగా ఉంటున్నాను. అయితే నేను అప్పులు చేసి సార్, కూలి నాలి చేసి, నా మొగుడు ఆటో తోలుతాడు సార్. అసలు నేను అప్పులు చేసి 5 లక్షల అప్పులు ఉన్నాయి సార్. అప్పులు చేసి ఇల్లు కట్టేసి వీళ్ళు ఏం చేశారు సార్? అధికారులు ఇట్లే తిరుగుతున్నారు సార్, ఇట్లే తిరుగుతున్నారు, చూస్తూనే తిరుగుతున్నారు. అప్పుడన్నా ఆఫ్ చేయమంటే ఆఫ్ చేసే వాళ్ళం కాదు సార్. 5 సంవత్సరాలు బట్టి ఏం చేస్తున్నారు సార్ వీళ్ళు అధికారులు? గుడిసెలలో 2 సంవత్సరాలు గుడిసెలు కట్టుకొని ఉన్నా, అప్పుడని చెప్పాలి కదా సార్. ఇదే అన్యాయం సార్. అసలు ఎంత అన్యాయం చేశారంటే నన్ను దిక్కు దివాణా లేకుండా చేశారు. ఒక్కడు కూడా కాదు సార్. అసలు ఇంట్లో ఏ వస్తువు కూడా కొలి పూజ చేశారు సార్. అసలు కూడబెట్టారు సార్. అసలు నా పిల్లల్ని దోచేశారు సార్. నా పిల్లల్ని దోచేశారు, నన్ను దోచేశారు. నా మగ నైట్ 1 గంటకు వచ్చారు సార్. అసలు నైట్ 1 గంటకు రావడానికి వాళ్ళు దొంగలు దొరలే సార్. అసలు ఏదో 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 దొంగతనం వచ్చి మళ్ళీ కూల్ చేయడం ఏంటి సార్? ఇది అన్యాయమా? అక్రమంగా వచ్చి కూల్ చేశారు. ఈ లక్ష్మీదేవిపల్లి అనే ప్రాంతంలో మేము గత 5 సంవత్సరాల నుంచి జీవిస్తున్నాం సార్. కొన్ని గుడిసెలు వేసుకొని స్టార్టింగ్ లో జీవించాం సార్. ఆ తర్వాత ఇల్లులు కట్టుకున్నాము. ఇది ఏంటంటే ఇది గవర్నమెంట్ అనాజకుంజ స్థలం అనేసి ఉంటే దీంట్లో 2 ఎకరాల 20 సెంట్లు ఉందనేసి మాకు ఎంఆర్ఓ గారు సార్ని అడిగితే ఉంది. ఇది సరే గవర్నమెంట్ ల్యాండ్ అనేసి మాకు 46 కుటుంబాలు అనేది ఇక్కడ 5 సంవత్సరాల నుంచి జీవిస్తున్నాం సార్. అయితే ఈ 5 సంవత్సరాల నుంచి జీవిస్తున్నప్పుడు ఇక్కడ రీసెంట్ గా ఎంఆర్ఓ గారు అనేది 3 మంత్స్ బ్యాక్ వచ్చారంట. ఆయన ఏంటంటే మరి వాళ్ళు ఏం కుమ్మక్కయ్యారో ఏంటో తెలియదు. గత నైట్ వచ్చేసి అంటే ఒక ల్యాండ్ లో అది వేరే ప్రైవేట్ స్థలము అనేసి క్రియేట్ చేసేసి ఏ నోటీస్ అని గవర్నమెంట్ లో అయ్యే ఉంటే వాళ్ళు ఏదైనా నోటీస్ ఇచ్చేసి పలానా స్థలము మీరు గవర్నమెంట్ లో ఉన్నారు అనేది మనకు నోటీస్ అనేది పంపుతారు సార్. నోటీస్ అనేది పంపకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నైట్ వచ్చేసి 1 o'clock వచ్చేసి మీరు ఈ క్షణమే మీరు ఖాళీ చేయాలనేసి చంటి పిల్లలతో 46 కుటుంబాలలో 26 కుటుంబాలు చంటి పిల్లలతో ఉన్నారు సార్. ఆ టైంలో వచ్చేసి వాళ్ళని ఆ పోలీస్ తో పాటు ఇక్కడ ఉన్న ప్లేసు వేరే వారిది అనేసి వారి యొక్క 30 మంది వారి అనుచరులను తీసుకొచ్చేసి నైట్ తీసుకొచ్చేసి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఆ టైంలోనే తీపిచ్చేసి ఇక ఈ ఆడవాళ్ళని ఎలా పడితే అలా తీసుకెళ్లేసి వాళ్ళని ఆ టైంలో వచ్చి చంటి పిల్లలతో వాళ్ళు ఏం చేయాలో వాళ్ళ ఆవేదన ఎవరితో చెప్పుకోవాలనే ఆ బాధలో ఉండిపోయారు సార్. ఈ లక్ష్మీదేవిపల్లి అనే ప్రాంతంలో మేము గత 5 సంవత్సరాల నుంచి జీవిస్తున్నాం సార్. కొన్ని గుడిసెలు వేసుకొని స్టార్టింగ్ లో జీవించాం సార్. ఆ తర్వాత ఇల్లులు కట్టుకున్నాము. ఇది ఏంటంటే ఇది గవర్నమెంట్ అనాజకుంజ స్థలం అనేసి ఉంటే దీంట్లో 2 ఎకరాల 20 సెంట్లు ఉందనేసి మాకు ఎంఆర్ఓ గారు సార్ని అడిగితే ఉంది. ఇది సరే గవర్నమెంట్ ల్యాండ్ అనేసి మాకు 46 కుటుంబాలు అనేది ఇక్కడ 5 సంవత్సరాల నుంచి జీవిస్తున్నాం సార్. అయితే ఈ 5 సంవత్సరాల నుంచి జీవిస్తున్నప్పుడు ఇక్కడ రీసెంట్ గా ఎంఆర్ఓ గారు అనేది 3 మంత్స్ బ్యాక్ వచ్చారంట. ఆయన ఏంటంటే మరి వాళ్ళు ఏం కుమ్మక్కయ్యారో ఏంటో తెలియదు. గత నైట్ వచ్చేసి అంటే ఒక ల్యాండ్ లో అది వేరే ప్రైవేట్ స్థలము అనేసి క్రియేట్ చేసేసి ఏ నోటీస్ అని గవర్నమెంట్ లో అయ్యే ఉంటే వాళ్ళు ఏదైనా నోటీస్ ఇచ్చేసి పలానా స్థలము మీరు గవర్నమెంట్ లో ఉన్నారు అనేది మనకు నోటీస్ అనేది పంపుతారు సార్. నోటీస్ అనేది పంపకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నైట్ వచ్చేసి 1 o'clock వచ్చేసి మీరు ఈ క్షణమే మీరు ఖాళీ చేయాలనేసి చంటి పిల్లలతో 46 కుటుంబాలలో 26 కుటుంబాలు చంటి పిల్లలతో ఉన్నారు సార్. ఆ టైంలో వచ్చేసి వాళ్ళని ఆ పోలీస్ తో పాటు ఇక్కడ ఉన్న ప్లేసు వేరే వారిది అనేసి వారి యొక్క 30 మంది వారి అనుచరులను తీసుకొచ్చేసి నైట్ తీసుకొచ్చేసి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఆ టైంలోనే తీపిచ్చేసి ఇక ఈ ఆడవాళ్ళని ఎలా పడితే అలా తీసుకెళ్లేసి వాళ్ళని ఆ టైంలో వచ్చి చంటి పిల్లలతో వాళ్ళు ఏం చేయాలో వాళ్ళ ఆవేదన ఎవరితో చెప్పుకోవాలనే ఆ బాధలో ఉండిపోయారు సార్. ఈ లక్ష్మీదేవిపల్లి అనే ప్రాంతంలో
ఇక్కడ రాలేదు. అయితే మార్నింగ్ వచ్చిన సంగతి చెప్తున్నా. చెప్పినా నేను చెప్తే వీళ్ళు అన్నారు కదా, మాకు రైతు బంధు నడుస్తుంది, ఇది నడుస్తుంది, మీరెవరబ్బా ఇక్కడ ఉండటానికి, మీ అయ్య జయగరే, మీ అమ్మ సంపాదించారా, మీ నాన్న సంపాదించారని బయటికి లాక్కొచ్చేసారు వాళ్ళు ముగ్గురు. ఆయన బట్టతలకాయ పేరు ఏదో సుదర్శన్ ఏదో ఉంది, ఆ సుదర్శన్ వచ్చిండు. సుదర్శన్ వచ్చేసి ఆయన మొత్తం లాగేసి వాళ్ళే కత్తులు పట్టుకొని లాగేసి నన్ను కూడా లాగేసి మంచి అట్లా పెట్టేశారు. పెట్టేస్తే నేను అట్లే ఉన్నా, ఎటు వెళ్ళకుండా తీసుకొచ్చారు. జోజర్ అయ్యా చెప్తున్నాను, ఆయన మొత్తం లాగేసేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇక పొద్దుటి విషయం ఏంటంటే, పొద్దుటి విషయం ఇప్పుడు మా పాకలు చెప్పినట్టు ఎంఆర్ఓ గారు ఏమన్నారంటే తప్పు అయిపోయింది అన్నారు. ఇప్పుడు తప్పు అయిపోయింది అన్నప్పుడు ఆ తప్పుకు తగ్గ ప్రతిఫలం కావాలి. అంటే ఏ ఆర్డర్ లేకుండా నేను పంపేయడం నాది మొదటి పొరపాటు. అయితే ఆ తప్పుకు తగ్గట్టు మాకు ఇక్కడ న్యాయం జరగాలి. ఎక్కడో ఇస్తానంటే ఇది ఎవరికి ఇచ్చినట్టు అంటే పాస్టర్లకి భూమి ఒప్పచేసి, గవర్నమెంట్ భూమి ఒప్పచేసి మాకు ఇక్కడ అడవిలో ఇస్తారా? అందుకే మాకు ప్రతిఫలంగా ఇక్కడ ఇల్లు కట్టేయాలి, ఇక్కడ ప్లాట్లు చేయాలి. అన్ని ఖర్చులు అన్ని అయ్యేదాకా ఎంఆర్ఓ గారు రెవెన్యూ శాఖలే మాకు దాన్ని భోజనాలు అంత అయ్యేదాకా భోజనాలు వాళ్ళు మొత్తం మాకు సహకరించాలని. ఎన్టీఆర్